హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు వరకు మీరు కనుక ఈ వీడియోకి ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసేయండి. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఎవరు కొత్తగా క్రియేట్ చేసుకున్నా, లేదంటే ఎవరికైనా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ స్క్రీన్ రికార్డింగ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియోని మనం యూట్యూబ్ ద్వారా ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొబైల్‌లో అయితే చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మనం దాని ద్వారా ఇన్‌స్టాల్ చేసుకొని అయితే వాడుకోవచ్చు. అలా అలాగే కంప్యూటర్‌లో కూడా ఒక సూపర్ అంటే సూపర్ అయిన అప్లికేషన్ ఒకటైతే ఉంది. దాని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. నేను కూడా అదే వాడుతున్నాను. అదైతే బావుంది. ఫార్మాట్ సైజ్ కూడా తక్కువగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఆహ్, మనమైతే ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఫస్ట్ దానికి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. మీరు మీ కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్చా క్యాప్చర్ స్క్రీన్ రికార్డింగ్ అని కొట్టండి. స్క్రీన్ రికార్డింగ్ టూల్ రాకెట్ అని కొట్టండి. ఇది ఓకే సెర్చ్ చేయండి. ఇప్పుడు సెర్చ్ అయిన తర్వాత ఇదిగోండి టూల్ రాకెట్ అని ఉంది కదా! దీని మీద అయితే మీరు ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయంగానే మీకైతే ఒక అప్లికేషన్‌కి అయితే డౌన్లోడ్‌కి అయితే రెడీ అయ్యింది. క్యాప్చా అని ఉంది కదా! అదైతే మనకైతే ఇప్పుడు డౌన్లోడ్ అయితే అవుతుంది. నేనైతే దీన్ని ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇన్‌స్టాల్ అయితే నేను చేసుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలనేదైతే ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఫస్టు ముందుగా మనం ఇక్కడైతే ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకైతే యాప్ అయితే ఇలా వస్తుంది. ఇదిగోండి చూసారు కదా! క్యాప్చర్ స్క్రీన్ రికార్డింగ్ అని. దీని మీద మనం క్లిక్ చేసుకుంటే ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది స్క్రీన్ రికార్డింగ్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం మైక్‌లు సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మైక్రోఫోన్ లేదా మ్యూటా లేదా సిస్టమ్ సౌండ్ అని మనం అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ ఫ్రేము, ఫుల్ సైజ్ అని దీని మీద అయితే మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంత సైజ్ కావాలనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ వచ్చేసరికి హెచ్‌డీ పెట్టుకోండి. ఇక్కడ ఎంపీ4 పెట్టుకోండి. ఇదైతే క్యాప్చర్ మనం చేసుకున్న రికార్డులన్నీ వచ్చి ఇక్కడికైతే ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో క్లిప్‌లు కట్ చేయాలన్నా లేదా యాడ్ చేసుకోవాలన్నా ఇదైతే మనకి చిన్నగా యూజ్ అవుతుంది. ఇదే అండి ఈరోజు నేను చెప్పిన స్క్రీన్ రికార్డింగ్ టూల్. మీకు గనక ఈ టూల్ నచ్చినట్లయితే ఈజీగా ఉంటుంది. కష్టం కూడా ఏముండదు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. దాని ద్వారాగా మనం చేసిన మరికొన్ని కొత్త వీడియోలైతే మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తాయి. మరిన్ని మంచి వీడియోలు చేస్తానని నేను సెలవు